హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు LogicK క్రియేషన్స్. ఈరోజు మనము రాగులు, సజ్జలు, జొన్నలు, మినుములతోటి లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో అన్ని విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. రాగులు 1 గ్లాసు, సజ్జలు 1 గ్లాసు, జొన్నలు 1 గ్లాసు, మినుములు 2 గ్లాసులు. ఇక్కడ మినుములు నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ లడ్డు ఎందుకు తీసుకున్నానంటే ఈ లడ్డూలో మినుముల టేస్ట్ ఎక్కువగా తెలిస్తే లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి, అందుకని 2 గ్లాసులు తీసుకున్నాను. బెల్లం 1 గ్లాసు, ఇది బెల్లం తురిమి నేను తీసుకున్నాను. పంచదార 1/2 గ్లాసు. పంచదార వద్దు అనుకునే వాళ్ళు మొత్తం బెల్లం తీసుకోవచ్చు. అంతేకాకుండా స్వీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు మీకు సరిపడినంత స్వీటు ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నెయ్యి తగినంత. ముందుగా వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఆ నీరు పోయేలాగా వడగట్టుకుని నీట్గా ఉన్న క్లాత్తో బాగా తుడిచి ఆరబెట్టుకోవాలి. వీటిని నానబెట్టి కడగకండి, ఎందుకంటే వీటికి ఉన్న దుమ్ము పోవడానికి మాత్రమే మనం కడుగుతున్నాం. ఇది చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు ఆ దుమ్ము అంతా లోపలికి వెళ్తే వాళ్ళకి మంచిది కాదు కాబట్టి మనం కడుగుతున్నాం. కాబట్టి నానబెట్టకుండా జస్ట్ ఊరక వెంటనే కడిగి ఆ నీరు పోయేంత వరకు వడగట్టేసి నీట్గా మొత్తం ఆ తడంతా పోయేంత వరకు తుడిచి ఆరబెట్టండి. వీటిని ఫ్యాన్ కింద కానీ బయట ఎండలో కానీ ఒక 2 గంటల సేపు ఆరబెట్టండి. చూడండి, పూర్తిగా ఆరిపోయాయి. ఇలా పొడిలాడుతూ పూర్తిగా ఆరిపోవాలి. ఇప్పుడు వీటిని ఒకటి తర్వాత ఒకటి స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఈ రాగులు, సజ్జలు, జొన్నలు మనకి ఇలా పేలాల్లాగా మారుతున్నప్పుడు స్టవ్ ఆపేసి వాటిని ఒక గిన్నెలో తీసుకోండి. ఇలా పేలల్లాగా మారుతున్నప్పుడే మనకి వేగినట్లు అర్థమవుతుంది. మినుములు వేయించేటప్పుడు మాత్రం ఇవి కొంచెం లైట్గా కలర్ మారుతాయి. మనకి వేగిన స్మెల్ కూడా తెలుస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేసి వాటిని కూడా ఒక గిన్నెలో తీసుకొని చల్లారనివ్వండి. ఇవి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొంచెంగా మిక్సీ వేసుకుంటూ మెత్తగా పౌడర్ లాగా మిక్సీ వేయండి.
ఆ మొత్తం పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసుకోండి, ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో ఈ మెత్తగా పిండి వేసిన ఈ పౌడర్ని కొంచెం తీసుకొని అందులో పంచదార, బెల్లము వేసి మళ్ళీ మెత్తగా వచ్చేటట్లు మిక్సీ వేసుకోండి. ఎందుకు పిండి వేస్తున్నామంటే ఉట్టి పంచదార, బెల్లం వేస్తే మిక్సీకి చుట్టుకుపోతుంది. అదే పిండి కూడా కలిపి వేస్తే మనకి మొత్తం నీట్గా కలుస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని అందులో కొంచెం తగినంత నెయ్యి, ఆ పిండికి తగినంత నెయ్యి వేసి లడ్డూలాగా చుట్టండి. ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినవచ్చు. నెయ్యి తినడం ఇష్టపడిన వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఇలా నెయ్యి వద్దనుకున్నప్పుడు పాలతో కూడా ఇవి చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలతోటి ఇలా లడ్డూలాగా చేసుకోవచ్చు. కానీ ఇవి 2 రోజులకి మించి నిల్వ ఉండవు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పిండిని స్టోర్ చేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం పిండి తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు కలిపి లడ్డూలాగా తయారు చేసుకొని తినొచ్చు. కాకపోతే ఇవి నెయ్యితో చేసినంత లడ్డూలు అంత టేస్ట్గా అయితే ఉండవు. పాలతో చేసినవి నెయ్యితో చేసిన లడ్డూలకి టేస్ట్ బాగా ఉంటుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ చేయండి. ఈ ఛానల్ని కొత్తగా ఇప్పుడే కనుక చూస్తుంటే లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.